వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఎవరైనా మీకు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అవునా? ఎప్పుడైనా కనిపిస్తాడా? ఎప్పుడైనా కనిపిస్తాడా? ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా? మరి ఎందుకు వచ్చినట్టన్నా? నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి వాళ్లకు, నేను ఈ గడ్డ మీద పుట్టా, నా పుట్టింటి వాళ్లకు మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది. ఈరోజు ఒక అన్యాయాన్ని అడ్డుకోవడానికి, మళ్ళీ ఒక హంతకుడు గెలవకుండా ఉండడానికి, మళ్ళీ ఆ హంతకుడు చట్టసభలకు వెళ్లకుండా ఉండడానికి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కడప ఎంపీ స్థానానికి పోటీ చేసింది. మీరందరూ ఆశీర్వదించాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డకు మీకు నమ్మకంగా సేవ చేసే అవకాశం ఇవ్వని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అయ్యను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి నన్ను ఎంపీగా చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. డబ్బులన్నీ అయిపోయినాయా? అది కూడా నాసిరకం మందు. అవునా? భూమట, క్యాపిటల్ అట, ఇంకేమున్నాయి, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓట్లేసి గెలిపిస్తే వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నారు. మద్యం షాప్ లో స్పెషల్ స్టేటస్ వచ్చేసింది, క్యాపిటల్ సిటీ వచ్చేసింది, డిఎస్సి వచ్చేసింది, మొత్తం అన్ని మద్యం మైకంలోనే వచ్చేసాయి. బయట జనాలకు వాస్తవంగా ఏది రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఇంకోసారి వచ్చి ఓట్లు కూడా అడగను అన్నారు. అన్నారా? ఫ్లాష్ బ్యాక్ 5 సంవత్సరాల క్రితం అన్నారా? పూర్తి మద్యపాన నిషేధము మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అన్నాడు. ఏమన్నా అన్నారా? అక్క అన్నారా? ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా, ఆఖరికి సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళకి ఎంత అమ్మితే అంత కొనాలి. అది ఈరోజు పరిస్థితి. ఇక మీ ఎమ్మెల్యే విషయానికి వద్దాం. రాబోయే రంజాన్ శుభాకాంక్షలు. మరొకసారి అన్న హస్తం గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారిని
మీరు గెలిపించారు, రాజశేఖర రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు. అదే అవకాశాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా ఇమ్మని రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీ ఎమ్మెల్యే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల, వివేకానంద రెడ్డి బిడ్డ సునీతమ్మ ఇద్దరు కలిసి ఆధారాలు లేకుండా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని అభాండాలు వేస్తున్నామట. మేము తెగ బాధపడ్డారు. మీ ఎమ్మెల్యే గారికి మీ సాక్షిగా సమాధానం ఇస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మేము ఆధారాలు లేకుండా ఏ అభాండాలు వేయడం లేదు సార్. మేమేం చెప్తున్నామో సిబిఐ చెప్పిందే మేము చెప్తున్నాం. హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చేశారు అని మాకు తెలియదు. మాకు తెలియకపోతే ఆ రోజు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరారు. ఆ రోజు మాకు అర్థం కాలేదు ఎవరు చంపారు అని. మాకు ఎప్పుడు అర్థమైంది అంటే సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత సిబిఐ వాళ్ళు సాక్ష్యాలన్నీ బయట పెడితే దస్తగిరి లాంటి వాళ్ళందరినీ పట్టుకొని, హంతకులందరినీ పట్టుకొని వాళ్ళ వాగ్మూలాలు బయట పెడితే అప్పుడు కానీ మాకు తెలియలేదు. సిబిఐ చెప్పిన విషయాలు ఎమ్మెల్యే గారికి ఆధారాలతో సహా చెప్తున్నాము. కావాలంటే పేపర్లు తిరిగేసుకోండి, అన్ని పేపర్లు కూడా రాశాయి సార్. సిబిఐ చెప్పిన మాట హంతకులు ఫలానా అయితే హత్య చేపించిన వాళ్ళు అవినాష్ రెడ్డి అని. అవినాష్ రెడ్డి గారు ప్రస్తుతము కడప ఎంపీ. అవినాష్ రెడ్డి గారు హత్య చేపించారు అని సిబిఐ కనుక్కొని అక్యూజ్డ్ గా, నిందితుడిగా చేరిస్తే తప్ప మాకే తెలియలేదు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అని. సిబిఐ చెప్పిన విషయమే మేము కూడా చెప్తున్నాం. సిబిఐ బయటపెట్టిన ఆధారాలు చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ రెడ్డి గారి గూగుల్ మ్యాప్స్, అంటే హత్య జరిగిన రోజుకు ముందు వాళ్ళు కలిసి ఉన్నారని, హత్య జరగక ముందు వాళ్ళు కలిసే ఉన్నారని, హత్య జరిగిన తర్వాత కూడా గూగుల్ మ్యాప్స్ ప్రకారం వాళ్ళ లొకేషన్లన్నీ మ్యాచ్ అవుతున్నాయని సిబిఐ చెప్తే మాకు తెలిసింది, మేము మాట్లాడాం. హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్, అవినాష్ రెడ్డి గారి ఫోన్ రికార్డులు వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ రోజుల తరబడి మొత్తం సీక్వెన్స్ అంతా సిబిఐ బయట పెడితే అప్పుడు కానీ మాకు తెలియలేదు అవినాష్ రెడ్డి గారే హత్య చేయించారు అని. సిబిఐ దస్తగిరి లాంటి వాళ్ళ వాగ్మూలాలు తీసుకొని సిబిఐ చెప్తే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి వీళ్లకు డబ్బులు ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, హత్య చేయడానికి డబ్బులు ఇచ్చాడు, హత్య చేసిన తర్వాత మిగతా ఇస్తానని చెప్పాడు అని సిబిఐ చెప్పేంత వరకు మాకు తెలియలేదు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నామా? సిబిఐ చెప్తే, సిబిఐ ఆధారాలు చూపితే ఆధారాలు పట్టుకొని కదా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడుకొని మాకు న్యాయం చేయండి, ప్రజా తీర్పు కావాలి అని ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు హత్య చేపిస్తే ఈరోజు ప్రజలిచ్చిన అధికారాన్ని, మీరు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ప్రజలిచ్చిన అధికారాన్ని హత్యలు చేయడానికి, హత్యలు చేసిన తర్వాత వాళ్ళను కాపాడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఏం మేలు చేశారో సమాధానం చెప్పాలి. ఈ ఎమ్మెల్యే కనీసం ఒక్కసారైనా మీ ఊరికి వచ్చాడా? మీ ఇంటి దగ్గరికి వచ్చాడా? ఏమిటి మీ సమస్య అని అడిగాడా? ప్రజల గురించి వీళ్ళకు పట్టదు. వీళ్ళకు పట్టిందల్లా వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇలా మాఫియాలు, హత్యలు తప్పితే ఈ లీడర్లకు ఏమీ కావట్లేదు. ఈరోజు మేము ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాం అంటున్నారే, అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము అవినాష్ రెడ్డి దోషి అని సిబిఐ చెప్తుంది కాబట్టే మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి అలాంటి దోషులని, అలాంటి హంతకులకి మళ్ళీ ఓట్లేయద్దు అని ప్రజల దగ్గరికి కోరడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ వచ్చారు. ఈరోజు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారు మాట జవదాటనివారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగా ఎప్పుడు ఏ మాట జవదాటలేదు.
రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషిగా బతికారు, ప్రజలకు వచ్చిన సమస్యలు పరిష్కరించే నాయకులుగా బ్రతికారు. కానీ ఇప్పుడు మీరు ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం వాళ్ళ అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసము హత్యలు చేసి వాళ్ళని వాళ్ళు మళ్ళీ కాపాడుకోవడం కోసం, జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం వాడుకుంటున్నారు. అందుకని ప్రజల దగ్గరికి వచ్చాం న్యాయం చేయమని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చనిపోయింది సొంత చిన్నాన, చనిపోయింది కాదు, చంపేయబడింది, చంపేశారు. గొడ్డలితో ఘోరంగా నరికి చంపేశారు. చంపేస్తే అలా చంపేసింది అవినాష్ రెడ్డి అని సిబిఐ దోషిగా చేరిస్తే 5 సంవత్సరాలుగా సిబిఐ ఈ రోజు వరకు కూడా ఆ దోషులకు శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తన అధికారాన్ని అంతా వాడుకొని, తన అధికారాన్ని అడ్డు వేసి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుడిని కాపాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మళ్ళీ అదే హంతకునికి ఈరోజు మళ్ళీ వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది అహంకారం కాకపోతే ఇంకేమిటి? సొంత చిన్నానను హత్య చేసిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సొంత చిన్నానను హత్య చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. సొంత చిన్నానను హత్య చేసిన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గొడ్డలి వేట్లకు బలైతే ఆ రోజు చూస్తే ఇల్లంతా రక్తమే, ఎక్కడ చూసినా రక్తం 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 ఏరులై పారింది. ఆ రోజు గొడ్డలితో నరికారు అని స్పష్టంగా అర్థమవుతుంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపాటుతో మరణించారు అని ఎందుకు చెప్పింది